హలో విజ్ఞాన్ గారు, ఇప్పుడు మనోజ్ పెళ్లికి సంబంధించి కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. నేను 1 by 1 అడిగేస్తాను మిమ్మల్ని. ఫస్ట్ థింగ్, మనోజ్ రెండో పెళ్లి కాబట్టే మోహన్ బాబు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. జనరల్గా ఎట్లా ఉంటుంది, అబ్బాయి రెండో పెళ్ళి అయినా అమ్మాయి మాత్రం మొదటి వివాహం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటూ ఉంటారు ఇన్ జనరల్. ఒకవేళ అలా కాకపోయినా పిల్లలు లేకుండా ఉండే వాళ్ళని చూసుకుని రెండో పెళ్ళైనా చేసుకుంటూ ఉంటారు. ఇది జనరల్గా మనం చూస్తున్న సాంప్రదాయాల్లో భాగం అనుకోలేము, బట్ కాదు, అలా అంటూ ఉంటారు. ఇక్కడ మనం చూడండి, మోహన్ బాబు గారిది కూడా రెండో పెళ్ళే, మనోజ్ కూడా రెండో భార్యకు పుట్టిన సంతానమే. అయినా ఎందుకు మోహన్ బాబు గారు యాక్సెప్ట్ చేయలేకపోయారు? చెప్పాలంటే యాక్చువల్గా ఈ టాపిక్ గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. అంత పెద్ద ఆయన గురించి నేనేం మాట్లాడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ కానీ ఒక ఫ్యాక్ట్ మాత్రం ఏంటంటే, అఫ్కోర్స్ మోహన్ బాబు గారి విషయం వేరు. దీంట్లో ఏంటి, భార్య చనిపోయేసరికి ఆవిడ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నారు, అది వేరు. మనోజ్ కేస్ ఇస్ డిఫరెంట్ కేస్. ఇతను ప్రేమించి ఏదో రకంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ రెండింటికి పెద్దగా ఇదేం లేదు, అండ్ దానికి ఆయన కోపం పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే బయట నుంచి వచ్చిన వార్తలు ఏంటంటే, మా కుటుంబం మొత్తం రెడ్డి డామినేషన్ ఎక్కువైపోయింది, అటు వెరోనికాని తీసుకొచ్చారు, అమ్మాయికి. ఇప్పుడు వెరోనికా వచ్చినా చాలా హ్యాపీగా ఉన్నారు కదా వాళ్ళందరూ. ఆఫ్ కోర్స్ దే పీపుల్ ఆర్ హ్యాపీ, బట్ వీళ్ళకి ఏంటంటే మోహన్ బాబు గారు ఒక టైప్ ఆఫ్ ఫ్యూడల్ టైప్ ఆఫ్ నేచర్. వీళ్ళకి ఎలా ఉంటుందంటే, పెద్దరికం, ఆ కాలపు మనుషులు కాబట్టి వాళ్ళకి ఆ పద్ధతి, ఆ పాడు అవన్నీ ఇంకా ఉంటాయి. అదంతే, అది పెద్దరికం అవన్నీ మెయింటైన్ చేయాలి. అఫ్ కోర్స్ వాళ్ళు ఏమైనా చేసి చిన్న తప్పు చేసిన అనేలాగా సైలెన్స్, డిసిప్లిన్ ఇవన్నీ ఉంటాయి. ఏదైనా కొంచెం అటు ఇటు జరిగితే వాళ్ళు తట్టుకోలేరు. మహా అయితే అలుగుతారు, అలికి మాట్లాడకుండా తర్వాత సర్లే రండి, ఆ రేంజ్ అది వేరు అన్నమాట. అలా ఉంటుంది. బట్ వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి, మారడానికి కొంచెం టైం పడుతుంది ఏదేమైనా. అండ్ చాలామంది కూడా అన్నారు ఈ విధంగా అంటే, మోహన్ బాబు గారు జంబలగడ్డ జారుమిఠాయి డ్యాన్స్ చేశారు అప్పట్లో స్టేజ్ పైన, వైరల్ అయింది కదా అమ్మన వాళ్ళని పట్టుకొని. మరి ఇప్పుడు ఈ పిల్లోడు ధైర్యం రెడ్డితో కూడా ఆయన జంబలగడ్డ జారుమిఠాయి డ్యాన్స్ వేస్తాడా, దగ్గరికి తీసుకుంటాడా అని చెప్పేసి కూడా న్యూస్లో వచ్చాయి. ఏదేమైనప్పటికీ కూడా అఫ్ కోర్స్ వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. ఆయన కూడా పిల్లలంటే చాలా ఇష్టం, మనం చాలా సందర్భాల్లో చూసాం. అవుతుంది, కొంచెం టైం పడుతుంది, బట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రెండో పెళ్లి విషయానికి వస్తే, ఆయన సందర్భం వేరు, ఈయన సందర్భం వేరు. ఇక్కడ ఇద్దరు డివర్సీలు, పైగా ఫ్రెండ్స్. వై నాట్ వి బోత్ లివ్ టుగెదర్ అనుకుంటే తప్పే ఉంది, అంతే కదా, అంత మించి ఏం లేదు. ఇప్పుడు అక్క మంచు లక్ష్మి అర్థం చేసుకున్నట్లుగా మంచు మనోజ్ విషయంలో విష్ణు గారు ఎందుకు అర్థం చేసుకోలేదు అనేది కూడా ఒక, యాక్చువల్గా అన్న తమ్ముడు కదా, ఫస్ట్ అన్న కొంచెం ఇనిషియేషన్, అన్న కొంచెం ఒక అడుగు ముందుకేస్తుండే బాగుండేది అని. అరేంజ్మెంట్లు కూడా వాళ్ళు చేస్తే బాగుండేది, అన్న చేసింది అయితే ఇంకొంచెం బాగుండేది అని చాలా. అన్న వదినల దగ్గర ఉంటే అది వేరు కదా, మళ్ళీ తల్లిదండ్రులు ఉన్నట్టే, వదిన తల్లితో సమానం. ఇప్పుడు ఇక్కడ మొత్తం అక్కే దగ్గర ఉండి చేసేసరికి వీళ్ళు కూడా, ఇప్పుడు మనోజ్ కూడా అక్కకి థ్యాంక్స్ చెప్పుకున్నాడు తప్ప ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరిని ఇంక్లూడ్ చేయలేదు. అండ్ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నువ్వు నాకు అక్కగా వచ్చావు అంటూ, ఇప్పుడు నువ్వే నాకు తల్లి అయ్యావు, నువ్వే నాకు తండ్రి అయ్యావు అన్నట్లుగా ఆయన ఎమోషన్ అయ్యాడు. అయితే ఇక్కడ లింక్ ఇంకోటి ఏంటంటే, ఆ క్యాన్వాయ్కి ఇందాక రాజకీయ ప్రకారంగా ఆలోచించే వాళ్ళు ఇది ఇందుకా అనే వాళ్ళు ఉన్నారు. ఎమోషనల్గా ఆలోచించే వాళ్ళు ఏమంటున్నారంటే, సో ఇది సంగతి, మొత్తం ఆయన ఇంక అన్ని వదిలేసుకున్నాడు హైదరాబాద్లో, తల్లిని, తండ్రిని, అక్కని, అన్నయ్యని, వదిని అందరిని వదిలేసుకొని వచ్చేస్తున్నాడు ఇంకా రాయలసీమకి, అందుకే గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అన్నట్లుగా ఇంకో వాదన. ఆ రకంగా మాట్లాడుతాం. మనం ఆ రకంగా తీసుకున్న మోనికా విషయంలో కాస్త బాధపడినట్లే. ఎందుకంటే ఎవరికైనా ఆడపిల్లకి నచ్చిన వాడితో పెళ్లి జరుగుతున్నప్పుడు మంచిగా పెళ్లి జరగాలని అనుకుంటారు. ఒక ఇంట్లో నలుగురు మధ్య తూతు మంత్రంగా చేస్తే ఎవరైనా కొద్దిగా బాధపడతారు. దట్టు వాళ్ళందరూ కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీస్ కాబట్టి, రైట్? బట్ అది కూడా నిజమే. చాలా మంది ఏమంటారు అంటే, ఇక్కడ అక్క దగ్గర చేసే కంటే జనరల్ గా పెళ్లిళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే చేస్తారు కదా, అదేదో అక్కడే చేస్తుంటే ఇంకెంత ధూమ్ధామ్ ఉంటుంది. ఆ రాయలసీమ ఈ క్యాన్వాయ్ కంటే ఆ రేంజ్ మళ్ళీ ఆకాశం అంతా పందిరేసి ఓ రేంజ్ లో చేసేవాళ్ళు కదా. యాక్చువల్గా పెళ్ళే ఇంపార్టెంట్ రిసెప్షన్ కన్నా కూడా. అదే అమ్మగారి ఇంట్లో జరిగితే ఇంకా బాగుంటుంది. అప్పుడు
వీళ్ళు మోహన్ బాబు గారు రాకపోతే ఏమన్నా అనుకుంటారు. అయితే వీళ్ళు ఏమన్నారు అంటే ఖచ్చితంగా మోహన్ బాబు గారు రారు అంత దూరం ఇక్కడ కాబట్టి హైదరాబాద్లో ఇంటి పక్కన చేస్తేనే ఆయన అట్లీస్ట్ ఆన్ విజిట్ అన్న వచ్చి వెళ్తారు. అందుకని చెప్పేసి ఆయన ఇంట్లోనే చేస్తే మా ఇంట్లోనే చేస్తే నాకు నా తండ్రి రాకపోయినా మా ఇంట్లో నా పెళ్లి జరిగినట్టుగా మనోజ్ ఫీల్ అయ్యాడు అని చెప్పేసి అనుకున్నారు. కొంచెం బాగానే ఆలోచించుకున్నారు వాళ్ళు కూడా. నిజంగా అది సంగతి. అందుకంటే నాన్నగారు ఆశీర్వాదం ఉంటుంది, నాన్నగారు కట్టించిన ఇల్లు. అదే కనీసం ఆయన రాకపోయినా పెళ్ళి ఇక్కడ జరిగితే నాన్నగారు ఆశీర్వాదమే నాకు ఉన్నట్టు ఉంటుంది. అందుకని అంటే ఏ ఫంక్షన్ హాల్లోనో లేకపోతే ఎక్కడో చేసుకోకూడదనో అంత బడ్జెట్ లేకో అవన్నీ లేక కాదు, మాకు మెయిన్ కావాల్సింది తల్లిదండ్రుల ఆశీర్వాదం. ఆశీర్వాదం మనుషులు రాకపోతే మా కనీసం ఆయన కట్టించిన ఇంటి నీడలో నా పెళ్లి జరిగినప్పుడు నాన్నగారు ఆశీర్వాదం ఉన్నట్టుగానే ఫీల్ అవుతాను. అక్కడ మనకు మంచు లక్ష్మి ఒకసారి ఇల్లంతా బాగా చూపించింది. ఇది నాన్నగారు కట్టించిన మెట్టు, ఇది పెద్దరాయిలో ఊయల, ఇది అందరు పెద్దవాళ్ళందరూ కూర్చుని తిన్న డైనింగ్ టేబుల్, వైట్ అండ్ వైట్ లో. అవును, అది అక్కడ నుంచి ఇక్కడ తెప్పించాము జాగ్రత్తగా. ఇది కూడా రోస్ వుడ్ మెట్లు ఇవన్నీ చూపించింది కదా మనకి. అట్లా అంటే ఆ ఇంట్లో ప్రతి ఆర్కిటెక్చర్ ప్రతి ఇంచు కూడా మోహన్ బాబు గారి టేస్ట్ ప్రకారం ఆయన దగ్గరుండి చేయించుకున్నవే అవన్నీ. ఆ చెట్లు కూడా ఆయన పెట్టినవే. సో ఆ రకంగా చూసుకుంటే అక్కడ పెళ్లి చేసుకోవాలనేది విష్ణు కోరిక, మనోజ్ కోరిక. అట్లా జరిగిందే తప్ప ఇంకేం లేదు. బట్ దానికి ఇంకా అడ్వాన్స్డ్గా అంటే ఈ అమ్మాయిని ఒప్పించారు, బాగా ఒప్పించి ప్లీజ్ అక్కడ చేసుకొని మనకి ఏంటి అక్కడికి వెళ్ళి బాగా చేసుకుందా, లేదు ఇక్కడే చేద్దాం అండ్ రాకపోయినా ఇది ఉంటుంది. ఆ టైం కానీ నిజంగా వచ్చేసరికి ఆవిడ ఇక ఆపుకోలేక ఏడ్చేసింది. అండ్ ఇంకొకటి మనోజ్ గారు ఆలోచించిన దాన్ని బట్టి చూస్తే అండ్ మౌనికను కూడా ఒప్పించి అనుకున్నట్లయితే, సో ఒకవేళ తల్లిదండ్రులు రాకపోయినా వాళ్ళ సమక్షంలో నాకు పెళ్ళవుతున్నట్టే. కొంచెం మంచిగానే దానికి మౌనిక ఒప్పుకోవడం కూడా గ్రేట్ ఒక రకంగా చెప్పాలి. దాన్ని దగ్గర ఇనిషియేట్ చేసి ఇప్పుడు నాన్నగారు ఏమన్నారా, నువ్వు రా ఇప్పుడు ఆ ఇంట్లో నేను ఉంటున్నా, అవును నేనే ఉంటున్నా ఇప్పుడు ఆ ఇంట్లో, నాన్నగారు కూడా ఫోన్ చేసి నాన్నగారు మీరు రావాల్సిందే, అంతే ఏం లేదు మొత్తం నేను చూసుకుంటా నువ్వు వచ్చేసేయి అంతే అని చెప్పి దగ్గరుండి ప్లాన్ చేసింది. బట్ ఈవెంట్ ఆర్గనైజేషన్ అయితే నేను లక్ష్మిని ఎప్పటికీ అప్రిషియేట్ చేస్తా. ఎందుకంటే ఆ రోడ్లో నిన్ను మళ్ళీ ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా మళ్ళీ చెప్పుకోవాలనిపిస్తుంది. వాళ్ళ ఇంటి ముందే ఆ యూటర్న్ పెట్టారు, ఎక్కడ నుంచి చెక్ పోస్ట్ నుంచి మొదలు పెడితే పాపం యూటర్న్ అక్కడ ఉంటే ఎట్లా వెళ్తారు మనుషులు, అదే కదా, అవునా కదా, మళ్ళీ తిరిగి ఆడి దాకా రావాలి, ఎటు పోవాలన్నా అటే రావాలి, అక్కడ రావాలి. ఆ మధ్యలో అంత పెద్ద మణికొండ పోవాలన్నా అటే రావాలి, రైట్ టోలీ చౌకి కూడా కొంతమంది అటు నుంచే వెళ్తూ ఉంటారు. పెద్ద కార్లన్నీ అక్కడే యూటర్న్ తీసుకోవాలి. అంత బిజీ దాంట్లో అక్కడే పక్కనే ఇల్లు పెట్టుకొని కూడా అసలు ఏ రేట్లో మేనేజ్ చేశారంటే సూపర్. వచ్చారా మళ్ళీ వాళ్ళ కార్ రెడీ ఉంటుంది, వాళ్ళు 10 నిమిషాలకు వచ్చేయాలి అంతే. ఇలా కూడా నువ్వు 10 నిమిషాలకి ఇక్కడ ఉంటే నీ కార్ మళ్ళీ తిరిగి వస్తుంది అనే రేంజ్ లో పద్ధతిగా ప్లాన్ చేసింది. చాలా బాగుంది, నిజంగా నచ్చింది. సరే ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళ ఆశీర్వాదం వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. అందుకే అక్క మిస్ యూ అనే పోస్ట్ పెట్టాడు మంచు విష్ణు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వీళ్ళు హనీమూన్కి ఎక్కడ ప్లాన్ చేసుకోబోతున్నారు? ఇప్పుడు అందరూ మాల్దీవ్స్ అని అటని ఇటని వెళ్తున్నారు కదా, సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనేది కూడా ఒక పెద్ద హెడ్లైన్ ఇప్పుడు. అంటే దానికి ఎందుకు వచ్చింది ఈ వార్త అంటే, ఈయన ట్వీట్ తర్వాత మంచు లక్ష్మి కూడా ఒక ట్వీట్ చేసింది, దే లివ్డ్ హ్యాపీలీ టుగెదర్ ఫర్ ఎవర్ అని చెప్పేసి నీట్గా పెట్టేసరికి నెక్స్ట్ వీళ్ళు హనీమూన్ ఎక్కడికి వెళ్తారు ఏంటి, ఆల్రెడీ కలిసే ఉన్నారు కదా. అయినప్పటికీ హనీమూన్ ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ హనీమూన్ ఎందుకు క్వశ్చన్ అయింది అంటే, ఇద్దరికి రెండో పెళ్ళి అంత బాగానే ఉంది, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, మధ్యలో ధైర్యం రెడ్డి అని ఒక క్యారెక్టర్ ఉంది, ఈయన పట్టుకొని వెళ్తే అది ఒక ఫ్యామిలీ ట్రిప్ అవుతుంది, లేదు అనుకుంటే వీళ్ళకి హనీమూన్ ట్రిప్ లాగా వెళ్ళొచ్చు. మరి ఎలా వెళ్తారు ఏంటి పరిస్థితి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అందరికి. అంతే, దట్టు చిన్నోడే కాబట్టి వాడిని ఎట్లా మేనేజ్ చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్. అంటే వీళ్ళు ప్లానింగ్ కూడా ఒక 1 నెల రోజులు వేసుకున్నారట. 1 నెల రోజులు మాల్దీవ్ నుంచి స్టార్ట్ చేసి ఆ కంట్రీ అట్లా అలా ఎట్లయితే వీళ్ళ క్యాన్వా అయ్యి ఊరు దాటి అక్కడికి వచ్చిందో భారీ ఎత్తుగా, అలా వీళ్ళ హనీమూన్ కూడా అక్కడ అట్లా భారీ ఎత్తున మొత్తం ప్రపంచం చుట్టేసేలాగా ప్లాన్ చేసుకున్నారు అనేది ఒక వార్త. దట్ ఎందుకు వాళ్ళు పెద్దమ్మ ఉన్నారు కదా, అఖిల ప్రియ చూసుకోవచ్చు. ఏదేమైనా అంటే ప్రతి దాంట్లో ఇప్పుడు చూపించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఈ రేంజ్ లో ఇంకా వాళ్ళ రిసెప్షన్ అయితే అదిరిపోతుంది. సో దాని విశేషాలు, దాని వంటకాలు, సో రాయలసీమ రుచులు, అవును ఇప్పుడు దీనికోసం మనం వెను మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ అదే జరగబోతుందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ పెళ్ళికి కూడా మనకి చాలా మందికి
పొద్దుటే తెలుసు ఇవాళ సాయంత్రమే పెళ్ళని. దగ్గరున్న వాళ్ళకే తెలుసు పలానా రోజు అని, కొంచెం ముందు ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ మాక్సిమం చాలా మందికి ఆ రోజు ఉదయానికే తెలుసు ఇవాళ సాయంత్రమే మనోజ్ పెళ్ళి అని. బట్ రిసెప్షన్ ఏంటి, ఆ ప్లానింగ్స్ ఏంటి అనేది మాత్రం అంతవరకు వెళ్ళి మనం తినలేకపోయినా ఇక్కడ నుండి తిన్నట్టు ఊహించుకుని చెప్పాలి. బట్ అంటే ఇప్పుడు ఇక్కడికి ఎవరు వస్తారు, మళ్ళీ రిసెప్షన్కి నిజంగా మోహన్ బాబు గారు వస్తే అది నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంటుంది. బట్ ఆయన రాకపోతే మళ్ళీ అదొక వార్తలు అవుతుంది. రావాలనే కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.